అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మురళిని. తిరుమల సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కొలువుదీరినటువంటి మహాపుణ్యక్షేత్రం. ఎందరో వాగ్గేయకారులు, ఎందరో గురువులు, ఎందరో పుణ్యాత్ములు, ఎందరో దారి చూపించేటటువంటి సద్గుణులు, ఎందరో వాగ్గేయకారులు, ఎందరో ప్రవచనకర్తలు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరూ కూడా ఆ దేవదేవుణ్ణి దర్శించుకుని కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలతో బయటకు వచ్చిన సందర్భాలు కనపడుతూ ఉంటాయి. అప్పటి వరకు క్యూ లైన్లో నించుని ఒక గది నుంచి వెళుతూ ఉంటాం. ఎన్నో గంటలు ప్రయాసపడుతూ ఉంటాం. నిజంగా వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వచ్చేసరికి గోవిందా గోవిందా అంటూ ఆ స్వామివారిని చూడగానే మనకి తెలియనటువంటి ఆనందం ఎంతో అద్భుతమైనది. మనకి తెలియకుండానే మనకి గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. అలాగే ఆ స్వామివారిని ఆ కళ్ళారా చూస్తూ గోవిందా అంటూ ఆ చూద్దాము అనుకునే లోపు కళ్ళంబడి నీళ్లు ఆనంద బాష్పాలు వచ్చేస్తూ ఉంటాయి. వాటిని ఇలా తుడుచుకుంటూ బయటకు వచ్చి అబ్బాయి ఎంత బాగున్నారు స్వామి అని ఒక రకమైన ఆనందంతో ఉంటాం. నిజంగా తిరుమల కలియుగ వైకుంఠం. అది నేనన్నది కాదు, సాక్షాత్తు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారే కొలువు తీరిన క్షేత్రం కాబట్టి ఆ స్వామివారే చెప్పారు. ఏది ఏమైనా కలియుగంలో భక్తుల యొక్క ఈతి బాధలు తీర్చాలి అని అనుకుంటే ఎవరు దిక్కు? సాక్షాత్తు ఆ కలియుగ వైకుంఠవాసుడే దిక్కు. భక్తులు కలి కల్మషాలకు దూరంగా ఉండాలి అని అనుకుంటే, కలి యొక్క ప్రభావానికి దూరంగా ఉండాలి అనుకుంటే వాళ్ళకి నేనున్నాను అంటూ భరోసా ఇచ్చి కలియుగంలో మన కోసం వెలిసినటువంటి దివ్య పురుషుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. నిజం చెప్పాలి అని అంటే అది ఒక అద్భుతమైన లోకం. 7 కొండలు దాటుతూ గోవిందా గోవిందా అంటూ నడుస్తూ ఎంతో ఆనందంతో ప్రతి ఒక్క ఆ కొండ దగ్గర సేద తీరుతూ స్వామివారిని మనసులో తలుచుకుంటూ నడుస్తూ స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత జన్మధన్యం, అబ్బా స్వామి నీ దర్శనం ఇప్పించావని మనసులో అనుకుంటూ ఎంతో ఉత్సాహంతో తిరిగి వస్తూ ఉంటాం. అలాగే వాహనాల మీద వచ్చేవాళ్ళు, అలాగే నడిచొచ్చేవాళ్ళు, అలాగే పొర్లు దండాలు పెట్టుకుంటూ వచ్చేవాళ్ళు. ఇలా భక్తి ఏదైనా సరే చివరకు స్వామివారి దగ్గరికి చేరడమే అంతిమ లక్ష్యం. నిజం చెప్పాలి అని అనుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి వారిని మొదటి గడప వరకు వెళ్ళి దగ్గరగా చూడగలమా? చూస్తే మన జన్మ ధన్యం అయినట్టే అని మనలో మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఆ స్వామివారి ప్రసాదాన్ని ఎంతో గౌరవంగా చేతిలో వేసుకుని కళ్ళకద్దుకుని తింటూ ఉంటాం. కానీ ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఒక మాట అన్నారు. అదేంటి అనంటే, భక్తులందరూ ఇక్కడికి వస్తున్నారు, కొండ మీద కొండని పాడు చేస్తున్నారు. అందరి మాట కాదు, కొందరి మాటే ఇది. కొండ మీదకి రావడం, తినేసిన పేపర్లు అక్కడ వేయడం, లేదా ప్రసాదం తినేసిన అక్కడ విసిరేయడం, ప్లాస్టిక్ బాటిల్ విసిరేయడం, లేదు మన కారులో మిగిలిపోయిన వేస్ట్ ఉంటే రోడ్డు మీద వేసేయడం, లేదు మన బ్యాగ్లో ఏదైనా చెత్త కనపడిందంటే తీసి రోడ్డు మీద వేసేయడం. ఏంటిది? అసలు మనం తిరుమలకి భక్తితో వెళుతున్నామా, లేదు ఒక టూరిస్ట్ ప్లేస్కి విజిటింగ్ వెళుతున్నామా? భక్తి అనేది మన అంతరాత్మ నుండి పొంగుకు రావాలి. నిజంగా ఆ వెంకటేశ్వర స్వామి వారి కొలువైన క్షేత్రం నువ్వు ఆధ్యాత్మిక చింతనతో ఉంటే యమలోకం, విష్ణులోకం, బ్రహ్మలోకం ఇట్లాంటి లోకాలు ఉన్నాయి అని నువ్వు నమ్మిన వాడివైతే, సనాతన ధర్మం నీ మనసులో ఉంటే, ఆ ధర్మంతోనే నువ్వు అక్కడికి వెళుతున్నాను అని అనుకుంటే ఆ కొండని పాడు చేసే హక్కు నీకెక్కడిది? దేవస్థానం వారు ఎంతోమందితో శుభ్రం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భక్తులు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. మరి నీకు బాధ్యత లేదా? తిరుమల వెళ్ళడానికి నువ్వు ఏదో టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళినట్టు, విజిటింగ్ ప్లేస్కి వెళ్ళినట్టు అక్కడికి వెళ్ళి నాన్ వెజ్లు తినడమా? ఎందుకు వెళ్ళావు నువ్వు? అక్కడికి వెళ్ళి సిగరెట్లు కాల్చడమా? అక్కడికి వెళ్ళి నీకు ఇష్టమైన పనులన్నీ చేయటమా? మరి అటువంటి దానికి ఇంకా చాలా ప్లేసులు ఉన్నాయి. తిరుపతి వెళ్ళడం ఎందుకు? నిజం చెప్పాలి అని అనుకుంటే ఎంతటి దౌర్భాగ్యమైన దరిద్రమైన స్థితిలో ఉన్నామంటే, ఏదో పక్క రాష్ట్రం వాడు కైనీ వేసుకున్నాడు, పక్క రాష్ట్రం వాడు గుటకాలు నవ్వుతున్నాడు, దాన్ని మనం ప్యాషన్గా తీసుకుని ఆ గుటకాలు మనం నవ్వులుతూ ఈ కింద పెదాన్ని లాగి అందులో వేసుకుని దాన్ని నవ్వులుతూ తిరుమల కొండల మీద ఊస్తున్నారు. ఎంత దరిద్రమైన హేయమైన చర్య అంటే ఇది. మన హిందువులకి అలాగే అక్కడికి వచ్చే భక్తులకి చాలా బాధాకరమైన విషయం. అది మన సాంప్రదాయం కాదు. మనం నవ్వులుతూ ఉమ్ము వేసి కొండలను పాడు చేసే హక్కు నీకెవరిచ్చారు?
నీ కారులో డస్ట్ తీసుకుని వచ్చి అక్కడ ఎన్నో డస్ట్బిన్లు ఉంటాయి, డస్ట్బిన్లో వెయ్యి. అలాగే ఆ రోడ్లు పాడు చేయమని నీకెవరు చెప్పారు? లేదు అక్కడ నువ్వు తినేసింది చుట్టబెట్టేసి ఇట్లా విసిరేయమని నీకెవరు చెప్పారు? అక్కడ వెంకటేశ్వర స్వామి వారు తిరుగుతున్నారయ్యా. వెంకటేశ్వర స్వామి వారి కొండ, నువ్వు రాకపోతే ఇబ్బంది ఏమీ లేదు, నువ్వు కొండకి వెళ్ళకపోతే వచ్చిన లాస్ ఏమీ లేదు. నువ్వు వెళ్ళడం వల్ల 10 మంది ఇబ్బంది పడుతున్నారు, దాన్ని గుర్తుపెట్టుకో. నువ్వు వెళ్ళడం వల్ల 10 మంది ఇబ్బంది పడటమే కాకుండా 10 మందికి ఏంటి ఇట్లాంటి బిహేవ్ చేస్తున్నాడు, నీ మీద చిరాకు తెప్పించుకునే పని చేస్తున్నావు. దైవ దర్శనం అంటే నువ్వు ఒక్కడవే చేసేసుకుని, దైవ ప్రసాదం అంటే నువ్వే తినేసి నువ్వే ఉండమని కాదు. నీతో పాటు 10 మందికి దైవ దర్శనాన్ని కల్పిస్తే నువ్వు చేసుకునే దైవ దర్శనం కంటే అది చాలా గొప్ప పుణ్యం. నువ్వు తినేసే కంటే 10 మందికి పెట్టడం, నువ్వు తినేసే పుణ్యం కన్నా ఇంకా పెద్ద పుణ్యం. నువ్వు వెళ్ళడమే కాదు, నీతో పాటు 10 మందికి అవకాశం ఇయ్యి. నీతో పాటు 10 మంది శుభ్రంగా అక్కడ మసిలేటట్టు చెయ్యి. తిరుమల తిరుపతి దేవస్థానం వారు వాళ్ళు ఎంతో కష్టపడి వచ్చిన భక్తులకి ఇస్తున్నారు. వచ్చిన భక్తులను అందరినీ గదిలో పెట్టి అక్కడ ఉన్నటువంటి రూల్స్ని బట్టి దర్శనాలు కల్పిస్తున్నారు. అందరికీ ఒకేసారి తీసుకుంటే తొక్కిసలాటలు జరుగుతూ ఉంటాయి. ఆల్రెడీ మొన్న మధ్యన జరిగాయి, చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ టికెట్స్ కోసం వాటి కోసం కొట్టుకున్నారు, చనిపోయారు పాపం. ఇటువంటివన్నీ జరగకుండా వాళ్ళ ప్లాన్స్ ఏవో వాళ్ళకు ఉంటాయి. వచ్చిన భక్తులకి పాలని, భోజనం అని ఇటువంటివన్నీ పెడుతూ ఉంటారు. ఆ సాధ్యమైనంత వరకు ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి మనం సహాయం సహకారాలు అందివ్వకపోయి నువ్వు ఇంకా వాళ్ళకి బర్డెను పెంచేస్తూ, వాళ్ళకి బాధ్యత పెంచేస్తూ, నువ్వు పట్టుకొచ్చిన ప్లాస్టిక్ సీసాలు అక్కడ వేసేసి, నువ్వు పట్టుకొచ్చిన చెత్త ఉంటే రోడ్డు మీద విసిరేసి, నువ్వు పట్టుకొచ్చిన ఏదన్నా ఉంటే అక్కడ కోతులు తింటాయని కోతులకు వేసేసి, ఇది నేను ప్రత్యక్షంగా చూశాను. మీరు కోతులు తింటాయని రోడ్డు మీద వేస్తున్నారు. మీరు రోడ్డు మీద వేస్తే ఆ కోతులు లేకపోతే సంథింగ్ ఏయో ఆ జీవరాశులు వచ్చి తింటుంటే వెనక నుంచి వచ్చేవాడికి అవి కనిపించవు, వాటిని తొక్కుకుంటూ గుద్దుకుంటూ వెళ్ళిపోతారు. అవి చనిపోతున్నాయి. నువ్వు వేయడం వల్ల అవి చనిపోతాయి తప్ప వాటికి ఉపయోగం ఏమి ఉండదు. అందుకని అక్కడ బోర్డుల మీద కూడా రాస్తారు, ఇక్కడ కోతులకు ఎటువంటి ఆహారం వేయొద్దు, మీరు ఇక్కడ ఆగొద్దు, లేదా మీ కార్లు ఇక్కడ పార్కింగ్ చేయొద్దు. అవన్నీ ఎన్నో భవిష్యత్తులో జరిగినటువంటి సంఘటనలు దృష్టిలో పెట్టుకుని అక్కడ బోర్డులు ఏర్పాటు చేశారు. వాటన్నిటినీ కూలానుకుషంగా చదువుతూ నువ్వు ఎప్పుడు వెళ్ళిన వాడివైతే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎంతో నిష్టతో నియమాలతో నువ్వు వెళ్ళు. చాలామందిని చూస్తూ ఉంటాను తిరుమలలో. భోజనానికి వెళ్ళేటప్పుడు 10 మందిని ఇలా గెంటుకుంటూ వెళ్ళిపోయి వీడు ముందెళ్ళిపోతూ ఉంటాడు. తప్పది. నువ్వు తినకపోయినా 10 మందికి భోజనం పెట్టిస్తే నువ్వు ఎంతో పుణ్యాన్ని చేసుకున్నటువంటి వాడు అవుతావు. ప్రవచనాలు వింటారు, భక్తి పాటలు వినేస్తారు, పుస్తకాలు తిరగేసేస్తారు, పక్కాడికి చెప్పేస్తారు, పుణ్యం ఎలా చేయాలని అంటారు. లేదా ఆడు అలా చేస్తాడు, ఇది తప్పంటారు, ఆడి తప్పంటాడు. నువ్వు ముందు నీ అంతరాత్మను సంస్కరించుకో. నీ అంతరాత్మను సంస్కరించుకుని ఎదుటివాడిలో కూడా దేవుడిని చూస్తూ, అదే వెంకటేశ్వర స్వామిని చూస్తూ, వాడు ఎంత దుర్మార్గుడైనా ఏదైనా బిహేవ్ చేసినా లేదా లైన్లో ఇబ్బంది పెట్టినా, ఓకే వెంకటేశ్వర స్వామి నీ దగ్గర నేను దర్శనానికి వచ్చాను, వీడు ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు, వీడు బుద్ధి మార్చని దండం పెట్టుకో. నీకు ఇబ్బంది కలిగిస్తే లేదు, ఆ వ్యక్తితో పాటు నువ్వు కూడా దర్శనం చేసుకో. నువ్వు అక్కడికి వెళ్ళావంటే గోవిందనామస్మరణలో ఉండాలి తప్ప ఇక్కడ ఏ టేస్టులు దొరుకుతాయి, ఏం తింటే బాగుంటుంది, నాన్ వెజ్ తిందామా, ఎగ్ ఫ్రైడ్ రైస్ తిందామా, లేదు చికెన్ ఫ్రైడ్ రైస్ తిందామా, తప్పు. కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది. నువ్వు నిజంగా వెంకటేశ్వర స్వామి వారిని చూడడానికి ఆధ్యాత్మిక చింతనతో సనాతన ధర్మాన్ని పాటిస్తూ నువ్వు వెళుతున్నాను అన్నవాడివి ఉన్నావంటే కర్మకి భయపడు, దేనికి భయపడకు. మిత్రమా, ఒక్క విషయం చెప్తాను చూడు. పూర్వకాలంలో వెంకటేశ్వర స్వామి వారికి అక్కడ ఒక పక్షి నివసిస్తూ ఉండేది ఆ గుడి దగ్గర. ఆ పక్షి ఎగురుతున్నప్పుడల్లా రెక్కలు అల్లారుస్తూ ఉంటుంది కదా, ఇలా ఈ రెక్కలు అల్లార్చినటువంటి విధానానికి ఆ గుడి మీద ఉన్నటువంటి బూజు మట్టి కాస్త దుమ్ము ఎగురుతూ ఉండేదట. అంటే అక్కడ శుభ్రం అవుతూ ఉండేది. దానికి శ్రీ మహావిష్ణువు ఇచ్చినటువంటి వరం ఏంటో తెలుసా? మరుజన్మలో చక్రవర్తిత్వాన్ని ఇచ్చాడు. ఒక రాజ్యానికి చక్రవర్తిని చేశాడు ఆ పక్షిని. ఎందుకు అనంటే తెలిసి చేసిన తెలియక చేసిన పాపం పాపమే, పుణ్యం పుణ్యమే. నువ్వు తెలిసి చేసినా తెలియకపోయి చేసిన కర్మ కర్మే, తెలిసి చేసినా తెలియక చేసిన పాపం పాపమే, తెలియక చేసినా తెలిసి చేసిన పుణ్యం పుణ్యమే. దేనికైతే ఏది ఇవ్వాలో కర్మకి కూడా అదే ఇస్తాడు, పుణ్యానికి కూడా అదే ఇస్తాడు దేవుడు. నువ్వు ఆధ్యాత్మిక చింతనతో వెళ్ళావు అని అనుకుంటే నువ్వు అక్కడ భక్తితో ఉండు. కావాలని అనుకుంటే అక్కడ శుభ్రం చేసే మనుషులతో పాటు నువ్వు శుభ్రం చేయి. దేవుడు నిన్ను మంచిగా చూస్తాడు, దేవుడు నిన్ను సహిస్తాడు. అరే బిడ్డ, నువ్వు ఎంతో దూరం నుంచి వచ్చావు, ఓకే చాలా ఆనందంరా, నువ్వు ఇక్కడ శుభ్రం చేసావు అని అనుకుంటాడు. పక్కోడికి సహాయం చేయి, ఎదుటివారిని ఇబ్బంది పెట్టకు.
నువ్వు తీసుకొచ్చిన వాటర్ బాటిల్స్ అవి ఉంటే డస్ట్బిన్లో మినిమం కామన్ సెన్స్ అది. అక్కడ కూడా అలిపిరి ఘాట్ రోడ్ దగ్గర అలిపిరి దగ్గరికి వచ్చేసరికి పాపం వాళ్ళు ఆ సెక్యూరిటీ సిబ్బంది రావడం, ఏమంటే ఇవి తీయండి, అవి తీయండి, అవి తీయండి, ఇది తీయండి, ఇదేంటి ఇదేంటి. అయినా మనలో ఉన్నటువంటి మూర్ఖత్వం ఏంటో తెలుసా, దాస్తూ ఉంటాం. ఈ ప్లాస్టిక్ బాటిల్ పైకి వెళ్ళిన తర్వాత మనం తాగడానికి ఉంటుంది, అరే మనం అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి కదా, ఇక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి కదా. తప్పది. ఓకే, నువ్వు దాసావు, తప్పు చేసావు. కానీ అక్కడ నీ పని అయిపోయిన తర్వాత రోడ్ల మీదకి విసిరేయకూడదు. రోడ్ల మీదకి విసిరేసి ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించి మళ్ళీ అక్కడ శుభ్రం చేసే వాళ్ళకి మరొక పెద్ద ఇబ్బంది కలిగించి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఎందుకు? నువ్వు చేసినటువంటి ఆ దర్శనం నీకు ఉపయోగమా? నువ్వు వెళ్లకుండా ఉంటేనే మంచిది. నువ్వు వెళ్లకుండా ఇంటిలో ఉండి నువ్వు ఎవరికి ఇబ్బంది కలిగించకుండా రామకృష్ణ అని కూర్చో. దేవుడు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఒరే ఈడు బయటకు వచ్చాడంటే అంతా అల్లరేరా, ఈడు అల్లరి చేసిన అల్లరికైతే నా కొండంతా నాశనం అయిపోతుంది, శుభ్రం ఉండదు, ఏ ఒక విధానం ఉండదు, ఒక శుభ్రత ఏది పాటించుడు, మొత్తం అంతా తీసుకొచ్చి నా కొండ మీద పడిస్తాడు. ఈడు కారులో ఉన్నటువంటి వేస్ట్తో సహాను పోలేరా ఈడు ఇక్కడే ఉంటే మంచిది అని అనుకుంటాడు వెంకటేశ్వర స్వామి. నేను చాలామందిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. భోజనానికి వెళ్ళినప్పుడు, టిఫిన్కి వెళ్ళినప్పుడు ఒక 10 మందిని ఇలా గెంటుకుని వాళ్ళని ఇలా వీడు వెళ్ళిపోతూ ఉంటాడు. తప్పది. నీకు క్షుద్బాధ ఉంటుంది, వాళ్ళకి క్షుద్బాధ ఉంటుంది, ఎవరికైనా ఆకలే. నువ్వు తట్టుకోగలవు. నువ్వు చేసేది మంచి పని అని నీకు మనసుకు అనిపించినప్పుడు, దేవుడా వాడి తింటే పోనీలే, నాకు వెనకాలన్నా నేను తింటాను, వాడు తింటే పాపం వాడు ఆకలేడు అన్న ఒక మంచి బుద్ధితో నువ్వు దైవత్వంతో దైవం దగ్గరికి వెళ్ళు. దేవుడు అనేవాడు నువ్వు వెళ్ళి దండం పెట్టేసి స్వామి నాకు కార్లు ఇచ్చే, భవనాలు ఇచ్చే, లై ఇచ్చే అంటే అది అసలు కేర్ చేయడు. పరోపకారం ఇదం శరీరం, పరోపకారం ఇదం శరీరం. మీ అందరికీ తెలిసిందే. మనం ఏం కొత్తగా ప్రవచనాలు చెప్పక్కర్లేదు, ఏమీ చెప్పక్కర్లేదు. ప్రవచనకర్తలు ఎన్నో విషయాలు బోధిస్తూ ఉంటారు. అసలు మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడి దగ్గరికి ఎలా వెళ్ళాలి, మనం తిరిగి ఎలా రావాలి, ముందు అది తెలుసుకుని అప్పుడు వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళండి. అప్పుడు దేవుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు, నీ మాట వింటాడు, నీ మనసులో కోరికలు తీరుస్తాడు. 10 మందికి అన్యాయం చేసి లేదా 10 మందిని ఇబ్బంది పెట్టి అక్కడ దొరికినాయో లేదా ఎవరిదో తీసుకుని వచ్చేసి, లేదు వాడి కార్ పార్కింగ్లో మనం పెట్టేసి, లేదా వాడి ఏదో మనం తీసేసుకుని, లేదా వాడి టికెట్లు మనం చూసుకుని, లేదా ఎందుకు అదంతా? నువ్వు ఇక్కడ చేసిన దరిద్రాలన్నీ పోగొట్టుకోవడానికి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నాను, ఆ పాపాలన్నీ పోతాయి అనే దృష్టితో నువ్వు వెళ్తున్నావు. అది తప్పది. సాక్షాత్తు ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూసి, స్వామి నేను కర్మకు భయపడుతున్నాను, ఎటువంటి చెడు కర్మలో చేయకుండా ఎదుటివారికి ఇబ్బంది కలగకుండా నా బ్రతుకు బాగుండేటట్టు, నేను నలుగురికి సహాయం చేసేటట్టు నన్ను చూడు స్వామి చల్లగానని మనసులో కోరుకో. అక్కడికి వెళ్ళి మనం తీసుకుని వెళ్ళిన చెత్త అంతా తిరుపతిలో వేసేసి, తిరుమలలో మన కారు శుభ్రం అయిపోయింది, మన కారులో చెత్త అంతా తీసాం, హమ్మయ్య వదిలిపోయింది, కారు వేసుకుని వచ్చాక చాలా తప్పది. సాయంత్రం అయ్యేసరికి వెంకటేశ్వర స్వామి వారు మంగాపట్నం వెళతారు, మంగాదేవి దగ్గరికి వెళతారు అనేసి వెంకటేశ్వర స్వామి వారికి రాత్రి ఆ సేవ అయిపోయిన తర్వాత చెప్పులు అక్కడ పెడతారు. మళ్ళీ ఈ చెప్పులు మంగాపట్నాన్ని ఉంటాయి అని పూర్వీకులు పెద్దలు కథలుగా చెప్పేవారు. అంటే వెంకటేశ్వర స్వామి వారు నడుచుకుంటూ మంగాపట్నం మంగాదేవి దగ్గరికి వెళతారు, అలివేలు మంగాదేవి దగ్గరికి అని మనకి ఒక కథ నానుడిలో ఉంది. అటువంటివన్నీ వినే కదా ఆ స్వామివారి మీద మంచి భక్తి ఉండే కదా మనం అక్కడికి వెళ్తూ ఉంటాం. అటువంటిది ఆ స్వామివారు నడిచే కొండ మీద నువ్వు చెత్త చెదారాలు పడిచేస్తే, ఆ స్వామివారు నువ్వు వెళ్ళిన తర్వాత నీ కోరికలన్నీ వినేసి నీకు వరాలు ఇచ్చేసి నిన్ను పైకి తీసుకొచ్చేస్తాడని అనుకుంటున్నావా? ఆలోచించు మిత్రమా. నువ్వు ఒక్కడవే కాదు, నీతో పాటు 10 మందికి అక్కడ దైవ దర్శనం కలగాలి, నీతో పాటు 10 మంది శుభ్రంగా తిరగాలి, నీతో పాటు 10 మంది అక్కడ భోజనం చేయాలి అన్న సంకల్పంతో అక్కడ టీటీడీ దేవస్థానం ఉంటాం. అలాగే ఒక చైర్మన్, ఈఓ, కొన్ని వేల మంది ఉద్యోగులు ఇంతమంది చేస్తున్నారు అని అంటే దానికి నువ్వు తోడ్పాటు అవ్వాలి. అంతేగాని నేను వెళ్ళాను చేశాను మనం హ్యాపీ, అమ్మయ్య పక్కోడు ఎలా పోయినా పర్వాలేదు, మనకు దర్శనం అయిపోయింది, మనం హ్యాపీగా ఉన్నాం, కారులో ఎక్కిస్తాం, తప్పది. నీతో పాటు పక్కోడు కూడా దైవ దర్శనం చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా? నువ్వు వెనక్కి తగ్గి నీ పక్కోడిని ముందు నించోబెట్టి వెళ్ళండి మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తాను అని అన్నీ నువ్వు నడుస్తూ వెళ్ళు, నీ మనసు నీకు తెలియకుండానే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అర్థమైందా? ఎందుకు అనంటే పరోపకారం ఇదం శరీరం. దేవుడు అందుకనే మనల్ని పుట్టించాడు. ఇవన్నీ కలియుగంలో లేవనుకోండి, ఆ విషయం మీకు తెలుసు. మనం అహం బ్రహ్మాస్మి, మనమే తినేయాలి, మనమే ఉండాలి, మనమే ఇంట్లో మన పిల్లలే ఉండాలి, మన పిల్లలే చేసేయాలి, మన పిల్లలే ఉండాలి, ఇదంతా కూడా కలియుగం. అది మనం ఏం చేయలేం. కలియుగ అతను కలియుగుడు చేసేటటువంటిదే అది.
అందులో మనం బానిసలు అయిపోయాం. కానీ దాని నుంచి మనం బయటికి రావడానికి దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాలకు వెళ్ళే మనం కలి ప్రభావం మా మీద లేకుండా చేయి స్వామి, కలి ప్రభావంతో మేము కొట్టుమిట్టాడకుండా దాన ధర్మాలు చేస్తూ ధర్మ మార్గంలో నడిచేటట్టు ఆశీర్వదించాలని దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటాం. కానీ మనం అలాగే వెళ్దామని అనుకుంటాం, కానీ అలా వెళ్ళాం. కారు వేసుకుని వెళ్తాం, అక్కడ మంచి ఒక విజిటింగ్ స్పాట్ లేదా టూరిస్ట్ స్పాట్ కింద వెళ్తాం. అక్కడ డ్రింకులు అవి ఇవి తెచ్చుకున్న తినుబండారాలు అన్నీ తినేస్తాం, అక్కడ వదిలేస్తాం, లేచిపోతాం, వచ్చేస్తాం. ఆమెయ్య తినేసాం, పని అయిపోయింది. అక్కడ ఆ చెత్త. నువ్వు వెళ్ళేది కలియుగ వైకుంఠవాసుడి దగ్గరికి, ప్రతీదీ చూస్తాడు, వడ్డీతో సహా వసూలు చేస్తాడు. అందుకనే అతనికి వడ్డీ కాసులు వాడు అని పేరు. ఆ వడ్డీ కాసులు వాడిని చూసి భయపడి ఒళ్ళు దగ్గర పెట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే తెలిసిపోద్ది ఆ వడ్డీ కాసులు వాడు చేసే పనే అది. అందుకనే మనం తిరుపతి వెళ్ళేటప్పుడు ఆధ్యాత్మిక చింతనతో వెళ్ళాలి. ఆధ్యాత్మిక చింతనతోనే ఆ స్వామివారిని దర్శించుకోవాలి. మనతో పాటు 10 మందికి దర్శనం కలిగేటట్టు చేయాలి. ఎదుటివారు తింటే మనం తిన్నట్టే అని వాళ్ళని కూర్చొనివ్వండి. వాళ్ళు కూర్చున్న తర్వాత మనం కూర్చోండి. ఎంత అవుతుంది మిత్రమా? అయితే 1/4 గంట లేట్ అవుతుంది, లేదా ఒక అరగంట లేట్ అవుతుంది. మనం ఎందుకు వెళ్ళాం? దైవ దర్శనానికి వెళ్ళాం. ఆ దైవ దర్శనం అయిపోయిన తర్వాత ఆ పక్కోడు కూడా పాపం ఆకలితో ఉండే ఆ తొత్తులతో వెళుతూ ఉంటాడు, ఆ కంగారులో వెళుతూ ఉంటాడు. కూర్చొనివ్వండి, కూర్చొని తినివ్వండి. నువ్వు పట్టుకెళ్ళిన చెత్త చెదారం ఉంటే అక్కడ డస్ట్బిన్లలో వేయండి. ఇంకా నీకు చెత్త కనిపించింది అనుకో, అరే ఇక్కడ ఎలా చేశారంటే నువ్వు వేరే అనుకో, నీతో పాటు ఇంకో 2-3 భక్తులు ఏరుతారు. శుభ్రం చేయండి. ఇప్పుడు దేవాలయాలు శుభ్రం చేయడానికి కోయిలాల వాళ్ళు తిరుమంజనం అని చేస్తూ ఉంటారు. అది ఎంత పుణ్యమో తెలుసా? ఒక దేవాలయాన్ని శుభ్రం చేయడం అంటే నీ జన్మ ధన్యం. ఇంకా నీ జన్మలో ఇంకా నువ్వు చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలు అయిపోయినట్టే ఆలోచించుకోవాలి. ఎందుకంటే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గురువు గారు చెప్తూ ఉంటారు, వాళ్ళు అయ్యప్ప స్వామి దేవాలయంలో కోయిరాల వాళ్ళు తిరుమంజనం చేస్తారట. ఈ తిరుమంజనం చేసేటప్పుడు భక్తులందరూ కలిసి ఆ స్వామివారి దేవాలయాలు శుభ్రం చేయడం, ఎక్కడైనా బూజులు ఉంటే దులిపేయడం, అక్కడ ఉన్నటువంటి కంచు పాత్రలు, అక్కడ ఉన్నటువంటి వెండి పాత్రలు ఇవన్నీ కడిగేయడం, ఇవన్నీ చేయడం. అట్లా మనం చేసే అదృష్టం మనకు లేకపోతే ఇటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనం అట్లా ఆ కొండను శుభ్రం చేస్తే చాలు, మన జన్మధన్యం. పోనీ నువ్వు శుభ్రం చేయలేకపోయావా, ఆ కొండను పాడు చేయకుండా ఉంటే చాలు, నీ జన్మధన్యం. ప్లాస్టిక్ నిరోధించండి అని ఒక టీటీడీ దేవస్థానం లేదు అని అంటే అక్కడ ఉండే విజిలెన్స్ అధికారులు నిరోధించండి అని మన కారులో ఉన్న ప్లాస్టిక్ బాటిల్ తీసేస్తే సరిపోదు, అక్కడ నిరోధన అయిపోదు. మనం అక్కడ ప్లాస్టిక్ అనేది మనం పూర్తిగా తొలగించలేము. నీ మనసులో ఉండాలి, నీ బుద్ధిలో ఉండాలి, నీలో ఉండాలి. నువ్వు పట్టుకెళ్ళేది కూడా నీట్గా గాజు సీసాలో లేదు అని అంటే ఒక పెద్ద టిన్ని లాంటిదో పట్టుకుని వెళ్ళిపోయి కొండ మీద వదిలేయకుండా మళ్ళీ దాన్ని తీసుకుని వచ్చేసి నీ ఇంట్లోనే పెట్టుకుని అటువంటి ఉపయోగకరమైనటువంటి టిన్ను పట్టుకుని వెళ్ళడమో, లేదు అని అంటే ఒక గాజు సీసాలు పట్టుకుని వెళ్ళడమో, అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి సహకరించడమో నువ్వు చేస్తూ ఉంటే నీ అంతరాత్మకు నీ వంతు నువ్వు చేసినటువంటి సేవని దేవుడు గుర్తిస్తాడు. దాన్ని దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళండి, స్వామివారిని దర్శించుకోండి. అంతేగాని మీరు వెళ్ళి దేవస్థానానికి బరువు కావద్దు, ఎదుటి భక్తుడికి సగటు భక్తుడికి నువ్వు ఇబ్బంది పెట్టొద్దు. నువ్వు ఎంత ప్రశాంతంగా వెళ్ళాలనుకుంటున్నావో పాపం నీకంటే ఇంకా దూరాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలను వేసుకుని వచ్చిన వాళ్ళు ఉంటారు, అలాగే పాపం వృద్ధులు ఉంటారు, పాపం ఎంతో కష్టపడి నడిచి వచ్చిన వాళ్ళు ఉంటారు. నువ్వు కారు మీద వెళ్తావు, నడిచి వచ్చిన వాళ్ళకి అవకాశం ఇయ్యి. నువ్వు కారు మీద వెళ్తావు, కడుపు నిండా తింటావు, తిన్నోడికి అవకాశం ఇయ్యి. ఇది నువ్వు ఎప్పుడైతే చేసావో, నీ మనసును ఎప్పుడైతే నువ్వు సంస్కరించుకున్నావో అప్పుడే నువ్వు కరెక్ట్ అయిన ధర్మ మార్గంలో వెళుతున్నట్టు లెక్క. ఇటువంటి విషయాలన్నీ కూడా ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. తిరుమల ఎలా వెళ్ళాలి, తిరుమల వెళ్ళి ఏం చేయాలి, అసలు ఆ దైవ దర్శనం ఎలా చేసుకోవాలి. మరీ ఎంత మూర్ఖంగా చేయకూడదు మిత్రమా. మనం దైవ దర్శనానికి వెళుతున్నాం అని అంటే దేవుడికి భయపడండి. ఆ దేవుడి గురించి నువ్వు వెళుతున్నావు కాబట్టి ఆ దేవుడికే భయపడు. లేదు దేవుడికి భయపడినావు అని అంటావా, కర్మ అనేది ఉంటుంది, ఎవరికి భయపడదు. కర్మ అనేది ఉంది చూసావు, దేవుడు కూడా అతీతం. దేవుడు దానికి అతీతం కాదు. కర్మ అనేది దేవుడికే అతీతం. దేవుడు మర్చిపోవచ్చు, కర్మ మర్చిపోదు. నువ్వు చేసిన తప్పు ప్రతిదీ గుర్తుపెట్టుకుంటుంది. నువ్వు ఆధ్యాత్మిక చింతనతో వెళుతున్నావు కాబట్టి అదే చింతనతో అదే తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళి అదే భక్తితో వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని నలుగురికి ఉపయోగపడే పని చేసి నువ్వు రా. ఆ దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు, మంచి పని చేసావని సంతోషిస్తాడు. అది కదా అసలైన ఆధ్యాత్మిక ధర్మం అంటే. అది కదా అసలైన ఆధ్యాత్మిక దారిలో మనం వెళ్ళడం అంటే. ఎదుటి వారికి సహాయపడాలి. అక్కడ దేవుడికి సంబంధించినటువంటి ఏమైతే ఉన్నాయో వాటిని చాలా ఆనందంగా చూసుకొని మనం పాడు చేయకుండా రావాలి కదా.
దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ప్రయాణం చేయండి. తిరుమలకు రావద్దు, మాకు బరువు కావద్దు అని వాళ్ళతో మనం చెప్పించుకోకండి. ఎందుకు అనంటే ఆ దేవుడు చూస్తూ ఉంటాడు. ఆ దేవుడికి తెలియంది ఏదైనా ఉందా? నువ్వు దొంగచాటుగా చేద్దామనంటే దేవుడు ఎక్కడ లేడా, అక్కడ లేడా, ఎక్కడ లేడు, చూస్తూనే ఉంటాడు. నువ్వు చేసే తప్పులన్నీ గుర్తిస్తూనే ఉంటాడు. వాటన్నిటిని గుర్తుపెట్టుకో మిత్రమా. గుర్తుపెట్టుకుని ఈ మాటలు నేనేమైతే చెప్పానో ఒక్కసారి ఆలోచించుకో. కోపం తెచ్చుకోవద్దు, ఆలోచించుకో. చేసింది తప్ప కాదా? ఒక 5 నిమిషాలు దీని గురించి ఆలోచించి అప్పుడు కింద నువ్వు కామెంట్ చేయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ.